సర్జికల్ దాడులపై భిన్న అభిప్రాయాలు వస్తున్న వేళ ఇండియన్ ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది. సర్జికల్ దాడుల వీడియో ఫుటేజ్ ను కేంద్రానికి అప్పగించింది. వీడియోలు విడుదల చేయొచ్చని ఆర్మీ సంకేతాలు ఇవ్వడంతో ఇక ఇప్పుడు పీఎంఓ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా సరిహద్దులు దాటి పాక్ ఆక్రమిత కాశ్మీర్పై సైన్యం దాడులు చేయడాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు స్వాగతించారు. అయితే పాకిస్తాన్ మాత్రం ఈ దాడులు నిజం కాదని, భారత్ అతిగా ప్రచారం చేస్తోందని ఆరోపించింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా సర్జికల్ దాడుల వీడియోలు రిలీజ్ చేసి పాక్ నోరు మూయించాలని డిమాండ్ చేశారు. దీంతో ఆర్మీ సర్జికల్ దాడుల వీడియోలను కేంద్రానికి అప్పగించింది. సర్జికల్ దాడులకు సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, ఇక కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని ఆర్మీ ప్రకటించింది. ఆర్మీ సర్జికల్ దాడుల వీడియోలు అప్పగించడంతో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. దాడుల వీడియోలు రిలీజ్ చేసి పాక్ నోరు మోయిస్తారా, లేదంటే వ్యూహాత్మక సంయమనం పాటిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. దాడుల వీడియోలు రిలీజ్ చేస్తే సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరింత పెరగొచ్చని కేంద్రం భావిస్తోంది. మరోవైపు సర్జికల్ దాడుల వీడియోలు విడుదలే ప్రధాన అంశంగా భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కూడా జరిగింది. సర్జికల్ దాడుల వీడియో విడుదలపై కేంద్రం తొందరపాటు నిర్ణయం తీసుకునే అవకాశం లేదని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. సరిహద్దుల్లో పరిస్థితి, అంతర్జాతీయ సంకేతాలు ఇలా అన్ని అంశాలను బేరీజు వేసాకే తుది నిర్ణయం తీసుకుంటారన్నది వారి మాట. అయితే సర్జికల్ స్ట్రైక్స్ తో పాకిస్తాన్ కు షాక్ ఇచ్చిన మోడీ ఇప్పుడు వీడియోలు విడుదల చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని మరికొందరు చెబుతున్నారు.